హాయ్ అండి సతీష్. అవుట్డోర్లో వీడియోలు చేద్దామంటే ఈ కాకిగోల ఉంటుంది కదా. మనం జనరల్గా అయితే పక్షులు కిలకిల రావాలని కథల్లో, కవితల్లో, సినిమాల్లో, పోయిటరీలో చెప్పుకుంటాం. కానీ బయటకు వచ్చి చూస్తే ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు అది పక్షులు కిలకిల రావాలాగా అనిపించదు. ఏందిరా ఈ కాకిగోల అని అనిపిస్తుంది. ఈ వీడియోలో కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ప్రోమో గురించి ఫైనల్లీ మీరు ఈగర్లై వెయిట్ చేస్తున్న అప్డేట్ ఏంటంటే కెప్టెన్ ఎవరయ్యారు, డీమాన్ పవన్ అయ్యాడా, పవన్ కళ్యాణ్ పడాలా అయ్యాడా అనే దాని గురించి కదా. ఆ అప్డేట్ కూడా నేను ఇచ్చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ వీడియో చూడండి. ఇక సంజన వర్సెస్ రీతు చౌదరి వార్ నడుస్తూ ఉంది కదా. ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆవిడ వచ్చి మీరు 9 కంటెస్టెంట్స్ని కూడా 9 మెంబర్స్ని కూడా బిలో ది బెల్ట్ మాట్లాడారు, అలాగే నా క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు, నన్ను పోర్ట్రే చేశారు, నన్ను హైలైట్ చేశారు అని అంటే నాకు తెలియక అడుగుతా. రీతు చౌదరి తనను బ్యాడ్ చేయాలనుకున్నా, తన గేమ్ను తగ్గించుకోవాలనుకున్నా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుందా? ఇన్ని రోజులు ఇచ్చిందా? సెల్ఫ్ గోల్ తనకు తానే చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు అన్నింటికి మించి ఇప్పుడు కూడా మరొక సెల్ఫ్ గోలే ఇది. ఖచ్చితంగా అనవసరమైన పంచాయతీ అయిందేది అయిపోయింది, మరొక 2 వారాలు ఉంటే వచ్చేది అన్నట్టుగా దాన్ని కెలుక్కొని మరీ కెలికి ఏదైతే కాంట్రవర్సీ అయిందో ఈ ప్రోమో గురించి చూసుకుంటూ నేను మాట్లాడుకుంటూ చెప్పుకుంటా వీడియోలో. యా, ఆ అమ్మాయి వేరే వాళ్ళకైతే ఎప్పుడు ఛాన్స్ ఇచ్చింది లేదు. ఒకరిని బ్యాడ్ అని ప్యాటర్ చేయాలంటే రీతు చౌదరిని ఇంకొకరు ఎవరైనా బ్యాడ్ చేసే అవకాశం, ఛాన్స్ ఆవిడ ఇస్తుందా? ఎవరికి ఇవ్వదు కదా. సెల్ఫ్ గోల్ ఫస్ట్ నుంచి సెల్ఫ్ గోల్ చేసుకొని ఆవిడ ఒక వల వేసుకొని ఒక నెట్ వేసుకొని అది కంటిన్యూ చేసుకుంటున్నాను. పైగా అన్నింటికంటే విచిత్రం ఏంటంటే స్టార్టింగ్లో కళ్యాణ డీమోనా అని ఒక ట్రయాంగిల్ కోసం ట్రై చేసి ఇంకెటు డీమోన్ నుంచి కూడా వైబ్ రావడంతో ఇంకా ట్రాక్ సెట్ చేసుకుని ఉండిపోయి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద చేయడం అంటే అన్నింటికంటే సెల్ఫ్ గోల్ అంటే ఇప్పుడు ఇది. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ ఫ్యాన్స్ కావచ్చు, అభిమాన సంఘాలు కావచ్చు, హట్ అయితే అవ్వచ్చు. కానీ ఇది కూడా పక్కా సెల్ఫ్ గోలే. నేను పవిత్ర ఆత్మ అని చెప్పాలనుకుంటే అట్లాగే ఉండాలి. అట్లా కాకుండా నువ్వు చేసేదంతా చేసి చేయి పట్టుకుని కూర్చున్నావంటే చిన్నదానికే తప్పని హట్ అయిపోయేటప్పుడు అలాంటివి ఎన్ని చేస్తావు? ఆ హగ్గులు ఎందుకు, ఆ తినిపించడాలు ఎందుకు, ఆ క్రీములు పూడేలు ఎందుకు, నిజంగా రోజు గొడవలు పడ్డాలు ఎందుకు? ఇప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు? చాలామంది కంటెస్టెంట్లు వచ్చారు, అంతమందికి లేనిది ఈవిడికి ఎందుకు అంటారు? ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్లు ఏంటంటే చెప్పి చెప్పనట్టుగా అసలు వినిపించుకున్నట్టుగా పట్టించుకున్నట్టుగా పిచ్చల ఐడి తీసుకుంటే, బట్ ఈవిడ మాత్రం కట్టలు దించిన గోదావరిలాగా మొత్తం ప్రవాహం ఇంకా మాదేముంది విపరీతమైన ప్రేమ పొంగు పొరులకు వస్తుందని మాదిరిగా చేసి ఫైనల్ వచ్చేసరికి నా తప్పు లేదు, కూర్చుంటానంటే ఎట్లాగంటావా, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తావా అంటూ ఆ సంజన ఏదో పోట్రా చేస్తుందన్న మాదిరికి ఈవిడే పోట్రే చేసుకుంటుంది కదా. ఆడియన్స్ తెలియదా? సంజన చెబితే వినేస్తారా, నమ్మేస్తారా? కేవలం ట్రాక్ ఉంటే నెట్కి రావచ్చని ట్రాక్తోనే నెట్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడేమో చెప్పడం చూస్తే నాకేమనిపించిందంటే ఇక్కడ ఈవిడ డిఫెండ్ చేసుకునే విధానం అంతా చూసుకుంటే ప్రోమో చూస్తూ చెబుతా ఉన్నా. ఏదో అలవైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అని. అట్లా ఉంది రీతు చౌదరి చెప్పే తీరు చూస్తే. నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా ఉంది. ఈవిడ చేయాల్సిందంతా చేసి చెప్పాల్సిందంతా చెప్పి ఈవిడ మళ్ళీ ఎట్లా మాట్లాడడం చూస్తే అట్లా. యా, బిలో ది బెల్ట్ ఎవరైనా ఎందుకు వెళ్తారండి? సంజన చెప్పింది అక్కడ చూసిందే మాట్లాడింది. బిలో ది బెల్ట్ ఎందుకు వెళ్తుంది? 100% అక్కడ హౌస్లో జరిగిందే. గేమ్ అంటే గేమ్ గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు సంజన హౌస్లో కళ్ళ ముందు కనబడిందే మాట్లాడింది. బిలో ది బెల్ట్ వెళ్ళడం కావచ్చు, లేకపోతే పర్సనల్ టార్గెట్ అని అంటే క్యారెక్టర్ని బ్యాడ్ చేసావు అని అంటే ఇప్పుడు హౌస్ బయట రీతు చౌదరి ప్రొఫెషన్ గురించో పర్సనల్ లైఫ్ గురించో మాట్లాడుంటే ఆవిడ వ్యక్తిత్వం గురించి బయట ఎనీథింగ్ దాని గురించి మాట్లాడితే అప్పుడు పర్సనల్ అవుద్ది. గేమ్లా చూడకుండా అన్నట్టు అప్పుడు మాట్లాడచ్చు. బట్ ఇక్కడ ఆవిడ సంజన మాట్లాడుతుందని ఫుల్ క్లారిటీ. అమ్మ గేమ్ అంటే ఇక్కడ హౌస్లో జరిగే ప్రతిదీ గేమ్ అని ఆవిడకుంది క్లారిటీ. ఇక్కడ రీతు చౌదరికి ఆ క్లారిటీ లేదా అనుకుంటే మన అపోహ, అమాయకత్వం. ఆవిడ కూడా ఫుల్ క్లారిటీ ఉంది. ఇది పర్సనాలిటీ జడ్జి చేసే షోనే ఆవిడ నోటితో ఆవిడ గతంలో చెప్పింది, ఆవిడకి తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదో డిఫెండ్ చేసుకోవాలి అనే మాదిరిగా చెబుతూ ఉంది. ఇప్పుడు సంజన ఆవిడ పర్సనల్ లైఫ్ హౌస్ బయట జరిగిన దాని గురించి ఆవిడ గురించి ఎత్తలేదు కదా. ఆ మధ్యన వచ్చిన కాంట్రవర్షియల్ గురించి కూడా ఆవిడ మాట్లాడట్లేదు కదా. హౌస్లో దాని గురించి నువ్వు ట్రాక్ నడుపుకొని నీ గేమ్ ఆడు, నా గేమ్ అస్సలు ఆడలేదు అన్నావు, సో నీ గేమ్ ఆడుతున్నావు, నువ్వు వీళ్ళు ఆమూలు కూర్చుంటావు, ఆ కుర్రోడు చీమలు కూర్చుంటే మళ్ళీ గలుస్తారు, ఏడుస్తారు, అలుగుతారు, అరుస్తారు. అట్లా ఆ పాయింట్లో చెప్పింది తప్ప ఏమన్నా చెప్పిందా? ఇప్పుడు ఆయేష కావచ్చు, రమ్య కావచ్చు, లేకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి? బ్యాడ్ అయిపోయావంటే ఇప్పుడు ఆ డీమోన్ పవన్ కోసమే కదా, ఆ ట్రాక్ ఉండబట్టే కదా.
ఆ భరణి కోసం ఆ టీషర్ట్ కలర్స్లో ఆయన ఈరోజు కెప్టెన్ అవ్వలేకపోయాడంటే ఆ రోజు ఈవిడ తీసుకున్న అన్ఫెయిర్ డెసిషనే కదా. కేవలం D1 పవన్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఫెయిర్గా ఆడుతున్నాడు, అంటే పాజ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఆలోచించి భరణిని తప్పించింది. ఇప్పుడు ఆయనకు గుండు కోతలో ఒక బాధ ఉండిపోయింది కదా. సీజన్ 9లో ఎలిమినేట్ అయిపోయిన ఫీలింగ్ కంటే ఇంత స్ట్రెంత్ ఉండి కూడా కెప్టెన్ కాలేకపోయిన గిల్ట్ ఫీలింగ్ ఉండిపోయింది కదా. ఎందుకు? అవన్నీ ట్రాక్ వల్లే కదా, ప్యూర్లీ ట్రాక్ వల్లే కదా. మొన్న కూడా బాల్స్ వేసుకున్న టాస్క్లు కూడా నిఖిల్, తనూజ వీళ్ళందరూ ఆడేటప్పుడు కూడా సేమ్ అట్లాగే బిహేవ్ చేయడం వల్ల ఈ సీజన్లోనే పెట్టకండి, బిగ్ బాస్ సంచాలకురాలకు అస్సలు పెట్టకండి, పనికిరాదని కూడా చెప్పారు కదా. ఇట్లా ఇవన్నీ చేయాల్సినవన్నీ చేసేసి తెల్లారులేస్తే మళ్ళీ ఎమాన్యుయల్కి తప్ప ఎవరికి సపోర్ట్ చేయదు అంటే నువ్వు కూడా అంతే కదా. డీమోన్కి తప్ప ఎవరికి సపోర్ట్ చేయ కదా. ఎమాన్యుయల్ గురించి తప్ప అందరి గురించి నెగిటివ్గా మాట్లాడింది, రాంగ్ మాట్లాడింది అంటే ఈవిడ కూడా అంతే కదా. డీమోన్ గురించి తప్ప మిగతా వాళ్ళందరి విషయంలో మైనస్ పాయింట్లన్నీ ఎతుకుతూ ఉంటుంది కదా. అట్లాగే ఆవిడ నోటు కూడా బయటికి బ్యాడ్ అయిపోయింది, వెనక ఎట్లా అయిపోయిందో నెగిటివ్ అయిపోయిందని ఆవిడ కూడా తెలుసు. ఆ విషయం కూడా బయట పడింది కదా. బయట రివ్యూస్ ఏం చెబుతున్నారో, మా అమ్మగారు ఏం వింటున్నారో, లేకపోతే ఇప్పుడు మాధురి, ఆయేష, రమ్య వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవిడనే ఎందుకు చెప్పారు? ఆవిడకి తెలుసు. ఆ డీమోన్కి చెప్పారు, బాబు వదులుకోరా బాబు, నువ్వు బ్యాడ్ అయిపోతావు, నీ ఫ్రెండ్స్కి కాదు, మీ ఫ్యామిలీకి నచ్చట్లా, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చట్లేదని ఈవిడ విచిత్ర విన్యాసాలు ప్రదర్శించడం వల్ల అన్నారు కదా. అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏమో నువ్వు బ్యాడ్ చేసేసావు, నువ్వు నెగిటివ్ చేసేసావు, నువ్వు క్యారెక్టర్ పోర్ట్రే చేసేసావు అన్నదైతే కరెక్ట్ కాదు కదా. అక్కడ స్పూన్స్ లేవా, కుర్చీలు లేవా, ఒకే సోఫాలో ఇరుక్కుపోయి కూర్చునకుండా, ఓకే చలికాలమే కాదనట్లే, శీతాకాలమే అవునట్లే, ఏసీ ఎక్కువే ఉంటుంది అది కాదనట్లే. బట్ ఆవిడ ఎంతసేపు స్పూనులు లేవో, హౌస్లో చైర్లు లేవో, సోఫాలు లేవా, ఇవన్నీ చేస్తే మళ్ళీ దాని గురించే చెబితే మళ్ళీ బ్యాడ్ చేస్తారు, నెగిటివ్ చేస్తారు, పోర్ట్రే చేస్తారంటే ఎట్లా? చేస్తే అప్పుడు మానేసుకుంటే అనరు కదా. ఇంకొక అమ్మాయి విషయంలో ఆయన ఇంకెంత చెబుతాం, ఇంకొక అమ్మాయి విషయంలో, ఇంకొక కంటెస్టెంట్ విషయంలో ఎందుకు అనలేకపోతున్నారు ఈ పాయింట్స్. సో ఇవన్నీ పక్కన పెడదాం. అయితే ఇప్పుడు సంజనాన్ని ఎత్తిన టాప్ 5 ఆశలన్నీ చిగురించేలాగా ఈవిడ ఖచ్చితంగా పాలు పోస్తున్నట్టు ఉంది. ఆయన ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఒకవేళ బిగ్ బాస్ టీం ఏమైనా జిమ్మెక్కులు మ్యాజిక్ కిచిడి పులిహోర చేసి సంజనాన్ని తప్పించడం తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ, రీతు హ్యాటర్స్, ఈ ట్రాక్ నచ్చని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సంజనాకు సపోర్ట్ చేస్తారు. ఆవిడికి టాప్ 5 బెర్త్ కన్ఫర్మ్ చేయడమే నా ఎజెండా అన్నట్టుగా ఉంది ఇక్కడ రీతు చౌదరి తీసుకోవడం. అట్లాగే ఇక తర్వాత సుమన్ శెట్టి కత్తి ఇచ్చేస్తాడు కదా డ్యాగర్ పోటు, తర్వాత సంజన వచ్చి చేరుతుంది. అలా ఇంకా సంజన తర్వాత చేరడం, అట్లాగే D1 పవన్ చేరడం, భరణి రావడం, ఇట్లా ఒక్కొక్కరికి అందరికీ ఛాన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భరణి అండ్ తనూజ నేనైతే సుమన్ శెట్టి దశలో ఉండేటప్పుడు కొంచెం స్లోగా ఆడారు. బట్ ఇక్కడ ఏంటంటే 100% ఎఫర్ట్ పెట్టేద్దామని స్పీడ్గా ఆడుతున్నారు, ఫిజికల్గా నెట్టుకుని మరీ వచ్చారు. మరి ఫిజికల్ టాస్క్ ఇది గతంలో వాళ్ళలాగా తనూజ భరణి గారు ఏంటి ఇలా నెట్టేశారు అనకుండా అర్థం చేసుకుంది, మొత్తానికి తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మరి D1 పవన్ వచ్చి ఎమాన్యుయల్కి తీశాడు కదా, డాగర్ పోటు పొడిచాడు. ఎమాన్యుయల్ రియాక్ట్ అవుతున్నాడు ఎక్కువగా. ఎందుకు మన కూడా అన్నాడు కదా, అరే ఇవే వద్దురా ఏంటి ఏమంటున్నాడు. భరణి వాస్తవానికి దివ్యకి ఇస్తాడు అనుకుంటాం కానీ ఇవ్వకుండా మంచి పనే చేశాడు. ఎందుకంటే ఆ వైబ్ బేస్ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇవ్వకపోవడం బెటర్. అయితే ఈ D1 పవన్కి ఇవ్వడం, D1 వచ్చి ఎమాన్యుయల్కి తేవడం. ఎమాన్యుయల్ ఇక్కడ ఏం చెబుతాడంటే, అరే నువ్వు నవ్విస్తే నువ్వు ఏడుస్తాను, నువ్వు నవ్వితే నవ్విస్తాను, ఇట్లా డైలాగులు వదిలే, సెంటిమెంట్ డైలాగులు వదిలే తప్పించడం లేక ఫైర్ కావాలంటే కొంత సేఫ్ గేమ్ వదిలేసి ఓపెన్ అయ్యాడు, ఫైర్ అయితే అయ్యాడు. తర్వాత మళ్ళీ ఎట్టి ప్యాంపరింగ్ చేస్తాడా, వాదారుస్తాడా ఎమాన్యుయల్ పక్కన పెడితే ఎక్కడైతే ఓపెన్ అయ్యాడు. ఈ ఫైర్ అయితే కావాలి, ఇదే కోరుకున్నది ఆడియన్స్. ఎన్నాళ్ళు మిస్ అయ్యింది. కాకపోతే ఇక్కడ D1 పవన్ చేసింది కూడా మంచి పని ఎమాన్యుయల్కి ఇంకా ఇమ్యూనిటీ ఎందుకు, ఈ వారం కూడా ఇప్పుడు కెప్టెన్ అయిపోయి వచ్చే వారం టికెట్ ఫైనల్ గెలిచేసి సేమ్ సాధిస్తాడు, అవసరమే లేదు. ఒక రకంగా D1 పవన్ చాలా మంచి పని చేశాడు ఎమాన్యుయల్కి తప్పించేసి. లేకపోతే ఏముంది, ఆయన ఎటు ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ ఫైర్ కావాలి అంత బాగుంది, ఆ ఫైర్ మిస్ అయిందంటే చాలా రోజుల తర్వాత చూసాం. సో ఇమ్యూనిటీ రాకపోవడం, కెప్టెన్ కాకపోవడం ఆయనకి బెటర్, మంచి పనే చేశాడు ఇక్కడ. అట్లాగే తర్వాత ఇంకేముంది, D1 పవన్ వచ్చి తీసిన తర్వాత మిగతా వాళ్ళు మళ్ళీ జారుతారు కదా. అక్కడ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే దివ్య, రీతు చౌదరి, కళ్యాణ్, D1 ఉంటారు కదా. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి ఫైనల్గా దివ్యాను ఒకరు, అట్లాగే రీతు చౌదరిని ఒకరైతే తప్పించేస్తారు. తప్పించేసిన తర్వాత ఫైనల్గా ఉండేది ఇక ఎవరెవరంటే D1 పవన్ అండ్ కళ్యాణ్. D1 పవన్ అండ్ కళ్యాణ్ ఉంటారు. వాళ్ళిద్దరిలో చూసుకుంటే ఒక సూపర్ టాస్క్ ఇచ్చాడంట, ఎన్నడూ లేని బిగ్ బాస్లో. రోడ్డు వేయాలి, కంకర వేయాలి, ఇంకోటి ఏంటి సిమెంట్ పోయాలి, ఇట్లాంటి కలిపేసి ఒక టాస్క్ వేయాలంటే ఆ టాస్క్లో ఎవరయ్యారు అంటే
చాలామంది డీమోన్ పవన్ అయ్యాడు, ఆయన అవుతాడు ఫిజికల్గా స్ట్రాంగ్ కనుక అని అనుకుంటే అది తప్పు. నాకున్న అప్డేట్ ప్రకారం 100% పక్కా ఇన్ఫర్మేషన్. పవన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. 12వ వారం కెప్టెన్ అయితే 12వ వారం కెప్టెన్ అయితే ఆయన అయ్యాడు. ఫైనల్లీ లాస్ట్ కెప్టెన్ అయితే ఆయన పేరున రికార్డ్ అయితే అయిపోయింది. మంచి టాస్క్ అంటది అది కూడా. ఎందుకంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా హోర అన్నట్టుగా నువ్వని అన్నట్టుగా చాలా టఫ్ అయ్యిందంట. అందుకే డెసిషన్ కూడా పెండింగ్లో పడిందంట నాకు తెలిసిన మేరకు. అందుకే నేను ఇంతకు ముందు వీడియోలో మిడ్ నైట్ అప్డేట్ ఇచ్చేద్దాం అనుకోని, కాకపోతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎదురు చూస్తారు కనుక వెయిట్ చేసా. ఆ పెండింగ్ డెసిషన్ కూడా అక్కడ అనౌన్స్మెంట్ లేట్ అవుతుంది. సో అది వచ్చేదాకా రిజల్ట్ వచ్చాక చెప్పొచ్చని మొత్తానికి కళ్యాణ్ పడాలి కెప్టెన్ అయ్యాడు. మొత్తానికి డీమోన్ 2 సార్లు, ఇమాన్యుయల్ 2 సార్లు, అట్లాగే పవన్ కళ్యాణ్ 2 సార్లు ఇట్లా అయ్యారు. మంచిదే. ఖచ్చితంగా డీమోన్ ఎక్కడ వచ్చి తీసేది, ఎందుకంటే స్ట్రాంగ్ ఎవరని చూస్తే ఇమాన్యుయల్ ఆరు పవన్ కళ్యాణ్ దప్పిస్తాడు. ఇమాన్యుయల్ దప్పించాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ రేసులోకి వస్తాడు, ఒకరినొకరిని దప్పిస్తాడు. ఇవన్నీ జరిగేది. అయితే పవన్ కళ్యాణ్కి కెప్టెన్ అవ్వడం వల్ల లాభమా నష్టమా, అట్లాగే ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు తప్పించడం వల్ల లాభమా నష్టమా, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది టాస్క్లో. అసలైన గేమ్ అంతా మజా. మరి మీకేమనిపించింది? అక్కడ పాయింట్లు చూసుకుంటే సిల్లీ పాయింట్లే, సపోర్ట్ చేస్తారు చేయట్లేదు అంటే ఓవరాల్గా ఇలాంటి టాస్క్లన్నీ కూడా సపోర్టింగ్ టాస్క్లే. ఆ రోజు కూడా నేను చెప్పా, ఈ డీమోన్ పవన్ మంచి పాయింట్లు చెప్పకుండా అన్న నేను నామినేషన్ చేస్తే నాకు ఏడుపు వస్తుందన్న, నువ్వు ఇష్టమన్న, ఇవన్నీ అవసరమా? ఏదో పర్సనల్ గ్రెడ్జ్లో పర్సనల్ గొడవలు, అదైతే కరెక్ట్ కాకుండా చెప్పుండాల్సింది అనిపించింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఓకే, ఇది మరి ఫైనల్లీ పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యాడు. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక స్పెషల్ వీడియో చేస్తా, ఇతడు కెప్టెన్ అయిన తర్వాత గేమ్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్కి సంబంధించి అసలైన సినిమా ఉంటుందా ఉండదా, అసలు గేమ్ అంతా ఇప్పుడు ఎవరిని విన్నర్ డిసైడ్ చేసేది, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ తర్వాత మరో లెక్క. ఆ వీడియో కూడా మిస్ కాకండి. మరి రీతు వర్సెస్ సంజన గొడవలో మీకేమనిపించింది, ఎవరు కరెక్ట్ అనిపించింది, ఎవరు రాంగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే ఇమాన్యుయల్ డీమోన్ వాళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించింది. ఫైనల్గా కెప్టెన్ అయితే చెప్పాను కదా, డీమోన్ కాలేదు. ఫైనల్గా కెప్టెన్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆయన అవడం పైన కూడా మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.